వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మీ దగ్గర కూడా పేపర్ లీక్ అయింది కదా, రాజీనామా ఎప్పుడు చేపిస్తారు అని అడిగితే తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎంత బాగా మాట్లాడారో, ఎంత బాగా నటించారో ఒక వీడియో చూపిస్తా. ప్రియాంక్ ఖర్గే గారిది, చూసినాక మాట్లాడుకుందాం. Our responsibility is also for them and also for people who are writing the exams, no? Quite naturally, to maintain law and order, we had to take a few people in custody. It is demand that you resign from your... Yeah, I will resign. Let them first 25 days, let them go on hunger strike. Then if they don't control, we will do one lathi charge and then I will resign. First 25 days, let them go on hunger strike. Then if they don't control, we will do one lathi charge and then I will resign. First 25 days, let them go on hunger strike. Then if they don't control, we will do one lathi charge and then I will resign. Just like how they did for this thing. So if the people who are seeking my resignation should answer, why didn't Mr. Bommai resign when the PSI scam happened? Why didn't Mr. Argagnanendra resign when the PSI scam happened? Yesterday lakhs of people wrote exams and there's a problem only with close to around 120 people. First 25 days, let them go on hunger strike. Then if they don't control, we will do one lathi charge and then I will resign. First 25 days, let them go on hunger strike. Then if they don't control, we will do one lathi charge and then I will resign. చూశారు కదా, నేను రాజీనామా చేస్తాను, కానీ అంతకంటే ముందు నిరుద్యోగ అభ్యర్థులను 25 రోజుల పాటు నిరాహార దీక్ష చేయనివ్వండి, వారిపై లాఠీ చార్జ్ చేయిస్తాను, ఆ తర్వాతే నీట్ పేపర్ లీక్ విషయంలో వారు ఎలాగైతే వ్యవహరించారో అదే రీతిలో నేను రాజీనామా చేస్తాను. ఇది కర్ణాటక పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షల లీకేజీ ఆరోపణల నేపథ్యంలో మంత్రి మాట్లాడిన వ్యాఖ్యలు. మీ అందరికీ తెలిసిందే, కర్ణాటక పోలీసు ఉద్యోగాల నియామక పరీక్షా పత్రాలు అక్రమాలు జరిగాయని అనేక వాదనలు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్షాల విమర్శలపై ఘాటుగా స్పందించి కర్ణాటక క్యాబినెట్ మంత్రి ప్రియాంక్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేసిండ్రు. అదే మీకు ఇందాక చూపించిన వీడియో. నీట్ విద్యార్థుల విషయంలో ప్రభుత్వం ఎలా అయితే ప్రవర్తించిందో అలానే మేము చేస్తాము. నాకు తెలియక అడుగుతా, ఇక్కడ నీట్ గురించి మిమ్మల్ని అడిగినరా? మీ రాష్ట్రంలో జరుగుతున్న విద్యార్థులకు, నిరుద్యోగులకు అన్యాయం గురించి మాట్లాడండి అంటే మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎక్కడో నీట్ని తీసుకొచ్చి మాట్లాడటం ఏంటి? సరే, విద్యార్థులను అసలు 27 రోజుల పాటు నిరసన మీరు చేయనిస్తారా? ఇదే కర్ణాటకలో రైతులు 400 రోజులుగా నిరసన చేస్తున్నారు. మరి మీరు వాళ్ళని పట్టించుకున్నారా? దాని గురించి చెప్పండి. మేము 400 రోజులుగా నిరసన చేస్తేనే మేము పట్టించుకోని వాళ్ళం, 27 రోజుల నిరసన చేస్తే మేము పట్టించుకుంటామా? అయినా మేము రాజీనామా చేసేంత సీన్ ఉండదు, మాకు ఇవన్నీ కామనే. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా A to Z స్కాములు జరిగినాయి అనే వార్తలు వచ్చిన నేపథ్యంలో మేము ఏ రోజు కూడా రాజీనామా చేయలేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో పేపర్ లీకులు జరిగినాయి, దానికి బాధ్యులను చేస్తూ అధికారులు తీసేసినవే తప్ప ఏ రోజు కూడా మంత్రులం రాజీనామా చేయలేదు. అలా బాధ్యత తీసుకోవడం అనేది మా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే లేదు, మాకు వాళ్ళెవరూ అది నేర్పించలేదని చెప్పాలి. కానీ నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి నీటికి సంబంధించి తీసుకురావడం ఎందుకు? ఇంకా నయం, అభిజిత్ దీప్కే ఇక్కడ వచ్చి నిరసన చేస్తేనే నేను రాజీనామా చేస్తా అని చెప్పలేదు. ఇది తప్పించుకునే ధోరణి కాదా? ఏడవైంది రాహుల్ గాంధీ ఆడ. ఇప్పుడు నేను అడుగుతున్నా, నీటి విద్యార్థుల విషయంలో చేతులకు బేడులు కట్టుకొని ఎంపీలకు కూడా మీ నాన్న పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి తీసుకెళ్ళి మోదీ ఇంటి ముందు కూర్చోబెట్టిండు కదా, మరి ఇప్పుడు ఎక్కడ మీకు మాట్లాడట్లే రాహుల్ గాంధీ? అదెందుకో చెప్పలే? రాహుల్ గాంధీ కూడా చేతులకు కట్టుకొని వచ్చి కూర్చోవాలా, గప్పుడే మేము చేస్తాము అని? అరే భయ్, మీ దగ్గర జరిగిన దానికి ఎప్పుడు ప్రక్షాళన చేస్తారు, ఎప్పుడు రాజీనామా చేపిస్తారు చెప్పండి. ఊకే ఢిల్లీ అంశాన్ని తీసి దాన్ని చూపించి తప్పించుకుందామని కాదు. ఇప్పుడు అక్కడ ఒక శాశ్వత పరిష్కారం తీసుకొచ్చిండ్రు, మరి మీరు అలా ఎన్ని శాశ్వత పరిష్కారాలు తీసుకొస్తారు? అక్కడ గురించి మాట్లాడేటప్పుడు మీరు ఇక్కడ ఏం జరుగుతోంది మీ ప్రభుత్వ హయాంలో, మీరు ఏం చేస్తున్నారు, పిల్లి కళ్ళు మూసుకొని చేసినట్టుగా చేసిండ్రు. ఈరోజు అక్కడ న్యాయం జరిగింది, మరి మీరెట్లా? ఆ రోజు మీ పార్టీయే కదా అక్కడికి వెళ్ళి విద్యార్థులకు అన్యాయం జరిగితే వాళ్ళకు న్యాయం చేసేదాకా పోరాడతామని పార్లమెంట్లో కూడా లొల్లి చేసిండ్రు. మరి అదే ప్రభుత్వం ఇక్కడ నడుస్తోంది. ఈ ప్రభుత్వ హయాంలో తప్పులు జరిగినాయి మాట్లాడండి అంటే మీ దగ్గర సమాధానం లేకపోయే. సమాధానం చెప్పడం చాదగాక
మళ్ళీ ఢిల్లీ నిరసనలు తీసుకొని వస్తుండ్రు. గిట్లుంటుంది కాంగ్రెస్ వాళ్ళతోటి. తాము చేసిన తప్పులు ఒప్పుకోవడానికి మనస్సాక్షి అస్సలు సహకరించదు. రాజీనామా చేయమంటే అసలుకే మనస్సాక్షి సహకరించదు. ఎందుకంటే ఒకసారి రాజీనామా చేస్తే మళ్ళీ ఆ పదవి వస్తుందో రాదో తెలియదు కాబట్టి, అసలు అధికారం ఉంటుందో లేదో తెలియదు కాబట్టి. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఒకటి మాత్రం నిజం, ప్రతి దానికి ఢిల్లీలో నిరసనలను చూపించి ఢిల్లీ నిరసనల వెనక ఉంది ఎవరు? పాకిస్తాన్ ఏజెంట్లు ఉన్నారు, తుకుడే గ్యాంగ్ ఉన్నారు, డీప్ స్టేట్ కుట్ర ఉంది. ఇవన్నీ బయటికి వస్తున్నాయి. అవన్నీ బయటకు వచ్చిన రోజు తీగలాగితే డొంకలాగా ఒక్కొక్కడు కటకటాల పాలవ్వక తప్పదు. కానీ మీ రాష్ట్రాల్లో జరిగిన పేపర్ లీకేజ్లకు సంబంధించి కనీసం నైతిక బాధ్యత తీసుకొని క్షమాపణైనా చెప్పండి. అది కూడా చేయకుంటే మిమ్మల్ని చూసి విద్యార్థులు నిరుద్యోగులు అసహించుకోవడం కాదు, ఓటుతో తగిన బుద్ధి కూడా చెప్తారు. అవునంట్రా కాదంట్రా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ వీక్ వచ్చేసిందండి. ఆర్థికంగా మనకి ఇక్కడ శాలరీస్ కానివ్వండి, రెంట్ కానివ్వండి, ఇలాంటివి చాలా భారం ఉంది. మీరు సపోర్ట్ చేస్తేనే వీటన్నిటి నుంచి మేము బయటపడి ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళగలం. ఆర్థికంగా సపోర్ట్గా నిలవండి. ఇప్పటి వరకు చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని ఎవరైనా అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.